అదే చెబుతున్నాడు, ఒరే నాయన, ఆ మంటల్లో మీరు పడొద్దనే కదరా నా ఆవేదన మీకు అర్థమవుతుందా అని ఈరోజు అడుగుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన వద్దు, పాపం అనేది నీ కుటుంబాన్ని నాశనం చేసేది, నీ పిల్లల్ని నాశనం చేసేది, నీ ఊరును నాశనం చేసేది ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు రక్తములో కడగబడి ప్రియమైన వారలారా, పరిశుద్ధతతో కొద్ది కాలం బ్రతకగలిగితే ఎలాగూ ఏదో ఒకరోజు చనిపోతాం. చనిపోతే లాజరు దగ్గరికి వెళతాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు తిరిగి లేచి ఆయనతో కూడా పరలోకానికి వెళ్ళి కోటాను కోట్ల సంవత్సరాలు ఆనందంగా ఉంటాం ప్రియమైన వారలారా. ఇంతకంటే మన జీవితానికి ఏం కావాలి చెప్పండి? ఇందులో అర్థం కానిది ఏమైనా ఉందా? 3 లోకాలున్నవి. మొదటి లోకము నుంచి వచ్చిన మనం చివరికి వచ్చిన చోటికే వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద పాపం వల్ల ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళలేకపోతున్నాం ప్రేమన వరలారా. నరకానికి వెళితే శాశ్వతంగా పరలోకాన్ని ఇక మరిచిపోవలసిందే ప్రేమన దేవుని పిల్లలారా. వద్దు, యవన కాలపు మీ జీవితాలను దుష్టుడికి పనంగా పెట్టొద్దు ప్రేమన వారలారా. యవన కాలంలో కాడిని మొయ్యాలి కానీ యవన కాలంలో పాప భారాన్ని మొయ్యొద్దు ప్రేమన వారలారా. ఇదిగో, పాపము మన జీవితాలకు ఎంత మాత్రమును ప్రయోజనముకరము కాదు. ఇంకా అది అబద్ధాల రూపంలో, స్వార్థం రూపంలో, బూతుల రూపంలో ఇంకా మనలో కనబడుతుంది అంటే ప్రియమైన వారలారా, వద్దు. జీవితాలే చావుకు దగ్గర పడుతున్నాయి కదా, వాటన్నింటినీ విసర్జించేద్దాం, వాటన్నింటినీ వదిలేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోగలిగితే ఏమండి, పరిశుద్ధత ఎంత ఆనందాన్ని ఇస్తుందో. ఏమండి, బాప్తిస్మము పొందిన వారిని మీరు అడిగి చూడండి. ఈరోజు కూడా బాప్తిసం తీసుకున్నారని విన్నాను, వారిని అడిగి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. ఏమండి, ఆత్మ సంబంధమైన ఆనందము, రక్షణ ఆనందం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి వేలాది రూపాయలు వ్యయం చేస్తూ పెడుతున్న సభలు ఏదో సంవత్సరానికి ఒకసారి తేదీలు వచ్చాయి మనం పెట్టుకున్నామన్నట్లుగా ఉండదు ప్రియమైన వారలారా. మనం మారితేనే దేవునికి నిజమైన ఆనందం, మనం మారితేనే కష్టపడిన వారికి ఆనందం, మనం మారితేనే ఈ మండు టెండల్లో పని చేసిన వారికి ఆనందం. ఏదో 3 రోజులు అయిపోయాయి, మళ్ళా వచ్చే సంవత్సరం చూసుకుందాములే అనుకోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే, రైతు కష్టపడి పంట వేసినప్పుడు ఆ పంట చేతికి రాకపోతే ఎంత బాధపడతాడు ప్రియమైన వారలారా. అలాగే ఇదిగో ఈ 3 దినాల కొరకు వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఈ ఖర్చు నిర్వీర్యం అయిపోవద్దు నాయనా. ఇదిగో ఈ ఖర్చు నిర్వీర్యం కాదు నాయనా. ఇదిగో నా కొరకు సంఘము కష్టపడింది, నా కొరకు పెద్దలు కష్టపడ్డారు, నా కొరకు యవనస్తులు కష్టపడ్డారు, ఇదిగో నేను మారుతానయ్యానంటే ఏమండి ఎంత ఆనందం ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఆనందం. ఆ ఆనందాన్ని దేవునికి ఇవ్వగలవా? లేదంటే మారకుండానే వెళ్ళిపోతూ దేవునికి ఆవేదనే మిగులుస్తావా? లేదు, దేవుడు ఇప్పటి వరకు నా వల్ల ఆవేదన చెందుతున్నాడు, లేదు ఈరోజు ఆయన నా వల్ల ఆనందపడాలి, నేను పాపాన్ని విడిచిపెడుతున్నాను అని ఇదిగో బాప్తిస్మము ద్వారా చక్కగా తిరిగి జన్మించి సంఘముతో కలిసి చక్కగా నువ్వు దేవునిలో ఉండగలిగితే దేవుడు ఆనందిస్తాడు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు చూడండి, బాప్తిస్మం పొంది ఒడ్డుకు రాగానే తండ్రి ఏమని మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన వల్ల నాకు ఆవేదన లేదు, ఈయన వల్ల నాకు ఆనందం ఉంది. ఇంకా మారకుండా మారిన పాపములోనికి వెళ్ళిన నీ వల్ల నా వల్ల ఆయన ఇంకా ఆవేదన చెందుతున్నాడో. ఏమండి, ఈ రాత్రి దేవా లేదు, నీకు ఆనందాన్ని కలిగించే కుమార్తెగా ఉంటాను, నీకు ఆనందాన్ని కలిగించే కుమారుడుగా ఉంటాను నాయన
అని ఒకవేళ పాపాన్ని విడిచిపెడితే, ఇదిగో ఈ రాత్రి నీ గురించి నా గురించి కూడా ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఇదిగో నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ఇదిగో వీరి యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. ప్రియమైన వారలారా, ఆ ఆనందాన్ని దేవునికి మనం ఎందుకు ఇవ్వకూడదు? ప్రియమైన వారలారా, మన రక్షణ కొరకు యేసుక్రీస్తు సిలువలో బలైపోయాడు. ప్రియమైన వారలారా, రక్తాన్ని చిందించి రక్షణని ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేసి మనం తప్పించుకోలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. 3 లోకాలలో మన ప్రయాణం ఉంది. పరలోకము నుండి బయలుదేరిన మనం మరలా పరలోకానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు చూడండి, పరలోకము నుంచి భూమి మీదకి వచ్చాడు, దేవుని కొరకు బ్రతికాడు, చనిపోయాడు, పరదేశికి వెళ్ళాడు, మరలా భూమి మీదకి వచ్చాడు, పరలోకానికి వెళ్ళాడు. మనం కూడా పరలోకము నుంచి ఇక్కడికి వచ్చాం, దేవుని కొరకు బ్రతకాలి, చనిపోతే పరదేశికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరలా తిరిగి లేవాలి, ఆయనతో కూడా పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళితేనండి కోటాను కోట్ల సంవత్సరాల ఆనందం తండ్రితో కూడా ఉంటుంది. ప్రియమైన వారలారా, కాబట్టి దయచేసి ఇంకా మీ హృదయాన్ని కఠినపరుచుకోక రక్షణలోనికి రాని వారు, ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, మారాలి అన్న ఆశ కలిగినప్పుడు దాన్ని తొక్కేయకండి. ప్రియమైన వారలారా, మారాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా నా జీవితం పాపంలో పడిపోయింది అనుకుంటే, ఇదిగో దేవా నాయనా నేను మరలా నీ చెంతకు వస్తాను అని నీ మనసును మార్చుకొని ఒక స్థిరమైన నిర్ణయంతో పాపాన్ని విడిచిపెట్టగలిగితే మన జీవితాలు బాగుంటాయి. ప్రియమైన వారలారా.